ఈరోజు మనం సెప్టెంబర్ 21 నుండి 30 వరకు జరిగిన ముఖ్యమైన వర్తమాన అంశాల గురించి చర్చించుకుందాం. ఇందులో జాతీయ, అంతర్జాతీయ, క్రీడా మరియు ప్రాంతీయ అంశాల గురించి మనం చూద్దాం. ముందు జాతీయ అంశాల గురించి చర్చిద్దాం. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాల్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 5 రాష్ట్రాలకు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించారు. గవర్నర్లు ఈ 5 రాష్ట్రాలకు నియమితులయ్యారు. అవి తమిళనాడు, బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్ దీవులకు. తమిళనాడు గవర్నర్గా బన్వర్లాల్ పురోహిత్ను నియమించారు. ఆయన ది హితవాద అనే ఆంగ్ల దినపత్రికకు మేనేజింగ్ ఎడిటర్ కూడా. ది హితవాద అనే పత్రిక 1911లో ప్రారంభమైంది. ఈ పత్రికను స్థాపించిన వ్యక్తి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే. ఈ పత్రికకు ప్రస్తుతం మేనేజింగ్ ఎడిటర్గా బన్వారీలాల్ పురోహిత్ ఉన్నారు. తర్వాత బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా సత్యపాల్ మాలిక్ను నియమించారు. మనందరికీ తెలుసు, బీహార్ గవర్నర్గా రామ్నాథ్ కోవింద్ ఉండేది. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఇప్పుడు ఆ పదవి ఖాళీ కావడంతో బీహార్ గవర్నర్గా సత్యపాల్ మాలిక్ను నియమించారు. ఇక అస్సాం రాష్ట్ర గవర్నర్గా జగదీష్ ముఖిని, మేఘాలయ గవర్నర్గా గంగా ప్రసాద్ను, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా బీడీ మిశ్రాను నియమించారు. బీడీ మిశ్రా గతంలో సైన్యంలో పనిచేశారు. ఆయన భారత సైన్యంలో బ్రిగేడియర్గా పనిచేశారు. ఈ 5 రాష్ట్రాల గవర్నర్లే కాకుండా అండమాన్ అండ్ నికోబార్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి భారత మాజీ నౌకాదళ అధిపతి అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషిని నియమించారు. సో ప్రస్తుత అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే భారత నౌకాదళ మాజీ అధిపతి దేవేంద్ర కుమార్ జోషి లేదా డికే జోషి. ఆయన అడ్మిరల్గా పనిచేశారు. తర్వాతి అంశానికి వెళ్తే, వచ్చే ఏడాది 2018లో ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుంచి నామినేట్ అయిన చిత్రం న్యూటన్. ఈ న్యూటన్ అనేది ఒక హిందీ చలనచిత్రం. దీనిలో ప్రధాన పాత్రధారి రాజ్ కుమార్ రావు. ఈ చిత్ర దర్శకుడు అమిత్ మసూర్కర్. వచ్చే ఏడాది మార్చి 4న లాస్ ఏంజల్స్లో ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఆస్కార్ అవార్డులని అకాడమీ అవార్డులని కూడా అంటారు. అందులో విదేశీ భాషా కేటగిరీలో భారత్ నుంచి మొత్తం 20 చిత్రాలు పోటీ పడితే న్యూటన్ అనే హిందీ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆస్కార్ ఇండియా జ్యూరీ చైర్మన్ సివి రెడ్డి ప్రకటించారు. అసలు ఈ న్యూటన్ చిత్ర ఇతివృత్తం ఏంటి అంటే, ఇందులోని కథానాయకుడైన న్యూటన్ కుమార్ ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి. ఆయన ఛత్తీస్గఢ్లోని అత్యంత నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైన అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎన్నికలను ఎలాంటి హింసకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహిస్తాడు. ఈ ఇతివృత్తమే ఈ న్యూటన్ ఈ చిత్రంలో ఉంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైన అంశం వాన్ హిప్పెల్ అవార్డ్. ఈ వాన్ హిప్పెల్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డును అమెరికాలోని ఎంఆర్ఎస్ మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ అందజేస్తుంది. ఈ అవార్డును ఈ ఏడాది భారతదేశానికి చెందిన ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావుకు ప్రకటించారు. పదార్థ పరిశోధనలో ఆయన చేసిన కృషికి, అంటే మెటీరియల్ రీసెర్చ్లో ఆయన చేసిన కృషికి గాను ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావుకు ఈ అవార్డు లభించింది. ఈ వాన్ హిప్పెల్ అనే అవార్డు లభించింది. ఈ అవార్డు లభించిన మొట్టమొదటి
ఆసియా ఖండవాసి ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు. చింతామణి నగేష్ రామచంద్రరావు లేదా సిఎన్ఆర్ రావుగా ప్రసిద్ధిగాంచిన ఆయన కర్ణాటకకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఆయనకు 2014 ఫిబ్రవరిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కూడా లభించింది. అదే రోజున క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న లభించింది. ఫార్చ్యూన్ అనే ప్రఖ్యాతి చెందిన బిజినెస్ మ్యాగజైన్ అమెరికాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ప్రకటించింది. మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ విమెన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ప్రకటించింది. అందులో అగ్రస్థానం జనరల్ మోటార్స్ కంపెనీ సిఈఓ చైర్మన్ అయిన మేరీ బర్రాకు లభించింది. జనరల్ మోటార్స్ అనేది అమెరికాలోని అతిపెద్ద కార్ల కంపెనీ. రెండో స్థానం భారత సంతతికి చెందిన లేదా ఇండియన్ అమెరికన్ అంటాం ఇందిరా నూయికి లభించింది. ఇందిరా నూయి పెప్సికో కంపెనీ చైర్మన్ మరియు సిఈఓ. ఇక మూడో స్థానం లాక్హీడ్ మార్టిన్ అనే అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ ప్రెసిడెంట్ చైర్మన్ సిఈఓ అయిన మేరీలిన్ హ్యూసన్ అనే మహిళకు దక్కింది. లాక్హీడ్ మార్టిన్ అనేది అమెరికాలోని ఒక పెద్ద ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ. ఈ కంపెనీ F-16 అనే ఫైటర్ జెట్స్ను తయారు చేస్తుంది. మొత్తం 26 మందితో కూడిన ఈ జాబితాను ఇటీవలే ఈ ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది. అదే రోజున ఫార్చ్యూన్ మ్యాగజైన్ అమెరికాకు వెలుపల 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల పేరిట మరో జాబితాను విడుదల చేసింది. 50 మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ విమెన్ అవుట్ సైడ్ యుఎస్ఏ. ఈ జాబితాలో మొత్తం 50 మంది పేరు ప్రకటించగా అందులో 2 భారతీయులు ఉన్నారు. అయితే ఆ 2 కూడా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వారే ఉండడం విశేషం. అందులో ఒకరు చందా కొచ్చార్. ఆమెకు 5వ ర్యాంక్ లభించింది. చందా కొచ్చార్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంకు ఎండి మరియు సిఈఓ. ఆమెకు 5వ స్థానం లభించగా మరో బ్యాంకర్ అయిన శిఖా శర్మకు 21వ స్థానం లభించింది. శిఖా శర్మ భారత్లోని 3వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంకు ఎండి మరియు సిఈఓ. ఈ 50 మంది జాబితాలో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారంటే అనా బోటిన్ అనే ప్రముఖ మహిళా వ్యాపారవేత్త. అనా బోటిన్ స్పెయిన్కి చెందిన మహిళ. ఆమె బ్యాంకో శాంటాండర్ అనే ఒక పెద్ద బ్యాంకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్. బ్యాంకో శాంటాండర్ అనే పెద్ద బ్యాంకు స్పెయిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి అధిపతి ఒక మహిళ అనా బోటిన్. ఆమె కూడా స్పెయిన్కు చెందిన మహిళ. ఆమెనే అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో అగ్రస్థానం పొందింది అనా బోటిన్. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సౌభాగ్య పథకం గురించి తెలుసుకుందాం. ఈ సౌభాగ్య అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో ప్రకటించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని భారతదేశంలో అంత్యోదయ దివస్గా జరుపుకుంటాం. ఆ రోజున నరేంద్ర మోడీ సౌభాగ్య అనే పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భారత్లోని ఇంకా 4 కోట్ల కుటుంబాలకు కరెంట్ కనెక్షన్లు లేవు. ఈ 4 కోట్ల మంది కుటుంబాలు అంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలైన ఈ 4 కోట్ల మంది కుటుంబాలకు కరెంట్ కనెక్షన్లను ఇవ్వడమే
ఈ పథకం సౌభాగ్య పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 కోట్ల మందికి డిసెంబర్ 2018 నాటికి, అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కరెంట్ కనెక్షన్లను ఇవ్వాలనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి 16,320 కోట్లు ఖర్చు అవుతుంది. 16,320 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పథకం పేరు సౌభాగ్య ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. సౌభాగ్య ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులను కేటాయిస్తాయి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ఈ సౌభాగ్య పథకం మనకు రాబోయే పరీక్షల్లో చాలా ముఖ్యమైనది. కంపల్సరీగా ఈ పథకం నుంచి మనకు ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మరింత చర్చించుకుందాం. సహకార ఉద్యమ ప్రముఖ నాయకుడైన లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్ శత జయంతిని సెప్టెంబర్ 21న నిర్వహించారు. లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్ మహారాష్ట్రలోని పూణేకు సమీపంలో 1917 సెప్టెంబర్ 21న జన్మించారు. ఆయన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయనను నరేంద్ర మోడీకి మెంటర్గా, అంటే ఒక గురువుగా కూడా చెప్తారు. లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్ శత జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సహకార్ సమ్మేళన్ అనే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భారతదేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 నాటికి 2022 నాటికి రెట్టింపు చేయాలనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. అయితే ఈ రెట్టింపు చేయడంలో సహకార ఉద్యమం ప్రధాన పాత్ర పోషించాలని ఆయన కోరారు. మధ్యదళారీ వ్యవస్థను రూపుమాపితేనే రైతుల ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సహకార రంగంలో డైరీ, చక్కెర పరిశ్రమలు అధికంగా ఉన్నాయని, ఇవి కాకుండా మరో 3 పరిశ్రమలను సహకార రంగంలో పరిధిలోకి తెస్తే రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయవచ్చని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అవి నీమ్ కోటెడ్ యూరియా, వేపపూత ఉన్న యూరియా, హనీబీస్ పెంపకం అంటే తేనెటీగల పెంపకం, మరియు సముద్రపు నాచు పెంపకం. ఈ సముద్రపు నాచు లేదా సీవీడ్ను ఫార్మస్యూటికల్ రంగంలో అధికంగా వినియోగిస్తారు. ఈ మూడింటిని చేపట్టి సహకార రంగంలో వీటిని పెంపొందిస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ సహకార్ సమ్మేళన్ కార్యక్రమంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఆయన వచ్చే ఏడాది జనవరి 12న లక్ష్మణ్ రావ్ ఇనామ్దార్ పేరుతో ఒక విద్యా సంస్థను ప్రారంభిస్తామని ప్రకటించారు. మరొక ముఖ్యమైన అంశం ప్రధానమంత్రికి సంబంధించింది. ఆయన సెప్టెంబర్లో వారణాసిలో పర్యటించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మార్చిలో జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఆ విజయం తర్వాత ఉత్తరప్రదేశ్లో తన నియోజకవర్గమైన వారణాసిలో తొలిసారి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ 1000 కోట్లకు పైగా రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది వారణాసి వదోదరాల మధ్య మహామానా ఎక్స్ప్రెస్ అనే రైలును ప్రారంభించడం. వదోదర గుజరాత్లో ఉంది. మహామానా అనేది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు బిరుదు. నేను ముందే చెప్పినట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్డేను సెప్టెంబర్ 25ను అంత్యోదయ దివస్గా మనం జరుపుకుంటాం. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించాడు. 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో ప్రారంభించిన వ్యక్తి
దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఆయన బిరుదు మహామాన. ఆయన పేరుతో మహామాన ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి వదోదరాల మధ్య ప్రారంభించారు. మరొక ముఖ్యమైన విషయం, వారణాసిలోనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో దీన్ దయాళ్ హస్తకళా వర్తక కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వారణాసిలో చరిత్రాత్మకమైన తులసీ మానస్ మందిర్లో రామాయణం పైన స్మారక తపాలా బిల్లను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. రామాయణంపై ప్రత్యేక తపాలా బిల్లను విడుదల చేశారు. ఇక వారణాసిలోనే ఉత్కర్ష్ బ్యాంక్ సేవలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఉత్కర్ష్ బ్యాంక్ అనేది ఇటీవల ఏర్పాటైన ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. భారతీయ రిజర్వ్ బ్యాంకు 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కు అనుమతినివ్వగా ఇటీవలే వారణాసి కేంద్రంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ప్రారంభమైంది. ఇంకా మన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక సెమినార్లో మాట్లాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదా జాతీయ మానవ హక్కుల సంఘం ప్రస్తుత చైర్మన్ హెచ్ఎల్ దత్తు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఈ ఎన్హెచ్ఆర్సి ఏర్పాటు చేసిన సెమినార్లో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ రోహింగ్యాల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు రోహింగ్యాల గురించి తెలుసుకుందాం. ఈ సెమినార్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రోహింగ్యాలు అక్రమ వలసదారులే కానీ శరణార్థులు కారు అని ఘంటాపథంగా చెప్పారు. రోహింగ్యాస్ ఆర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బట్ దే ఆర్ నాట్ రెఫ్యూజీస్ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వారు భారతదేశం నుంచి ఎలాంటి ఆశ్రయం కోరలేదని, అందుకనే వారిని శరణార్థులుగా మనం పరిగణించలేమని, అందుకనే వాళ్ళను డిపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళను బహిష్కరిస్తున్నాము అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ రోహింగ్యాల అక్రమ వలసలతో భారతదేశ అంతర్గత భద్రతకు చాలా ప్రమాదం ఏర్పడుతుందని, ఆ కారణంతోనే రోహింగ్యాలను బహిష్కృతులను చేస్తున్నామని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కొంతమంది రోహింగ్యాలకు పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలతో సంబంధం ఉందని కూడా భారతదేశం పేర్కొంటోంది. అసలు ఈ రోహింగ్యాలు ఎవరు? రోహింగ్యాలు మయన్మార్ లేదా బర్మా, మయన్మార్నే బర్మా అంటాం, మయన్మార్ లేదా బర్మాలోని ముస్లిం మైనారిటీలు. వాళ్ళు మయన్మార్లోని రఖీన్ రాష్ట్రంలో ఉంటారు. దాదాపు 1 మిలియన్ లేదా 10 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు. అయితే మనకు తెలిసిన విషయం, మయన్మార్లో 90% ప్రజలు బౌద్ధ మతస్థులు. ఈ రోహింగ్యా ప్రజలను మయన్మార్ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తించడం లేదు. వారు బంగ్లాదేశ్ నుండి వచ్చారని మయన్మార్ ప్రభుత్వం చెబుతోంది. అందుకే వాళ్లకు ఎలాంటి పౌరసత్వం కూడా మయన్మార్ దేశం కల్పించలేదు. ఇటీవలి కాలంలో అంటే ఈ ఆగస్టు నెలలో రోహింగ్యాలపై మయన్మార్ పోలీసులు, మయన్మార్ మిలిటరీ జరిపిన దాడుల్లో దాదాపు 4 లక్షలకు పైగా ఈ రోహింగ్యా ప్రజలు పారిపోయి వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అతి ఎక్కువ మంది రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశే కాకుండా కొంతమంది దాదాపు 40,000 మంది రోహింగ్యాలు భారత్లో కూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆగ్నేయ ఆసియా దేశాలైన థాయిలాండ్, వియత్నాంలకు కూడా ఈ రోహింగ్యాలు పారిపోయారు. అయితే ఈ రోహింగ్యాలను వెనక్కి తీసుకోవాలని, వాళ్ళకు పునరావాసం కల్పించాలని బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలు మయన్మార్ను కోరుతున్నాయి. మీకు పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే రోహింగ్యాలు ఎవరు అని అడగవచ్చు. చాలా పరీక్షల్లో ఇప్పటికే అడిగారు. రోహింగ్యాలు ముస్లిం మైనారిటీలు. వాళ్ళు ఏ దేశంలో ఉంటారో మయన్మార్, ఇంకా
అడిగితే ఈ మయన్మార్లోని ఏ రాష్ట్రంలో ఉంటారు అంటే రఖీన్ రాష్ట్రంలో నివసించే మైనారిటీ ప్రజలు. లేదా మయన్మార్ ఇప్పుడు వార్తలోకి వచ్చింది కాబట్టి మయన్మార్లో స్టేట్ కౌన్సిలర్ ఎవరు అంటే ఆంగ్ సాన్ సూచీ. మయన్మార్లో స్టేట్ కౌన్సిలర్ అనేది వేరే దేశాల్లో ప్రధానమంత్రి పదవికి సమానమైనది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న వ్యక్తి 1991లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూచీ అనే మహిళ. ఈ రోహింగ్యా ఇష్యూ అనేది మనకు పరీక్షలో చాలా చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ఒక భారతీయుడికి ప్రతిష్టాత్మకమైన రైట్ లైవ్లీహుడ్ అనే అవార్డు లభించింది. ఈ రైట్ లైవ్లీహుడ్ అనే అవార్డును ఏటా స్వీడన్లో ప్రకటిస్తారు. దీనినే ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతి లేదా ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ అంటారు. ఎందుకంటే నోబెల్ ప్రైజెస్ను ప్రతి ఏటా డిసెంబర్ 10 నాడు ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ బహుమతులను డిసెంబర్ 10 నాడు ప్రదానం చేస్తే దానికంటే కొన్ని రోజుల ముందు, 1 లేదా 2 రోజుల ముందు అదే స్వీడన్లో రైట్ లైవ్లీహుడ్ అవార్డులను ప్రదానం చేస్తారు. కాబట్టి వీటిని ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజెస్ అని కూడా అంటారు. ఈ 2017 సంవత్సరానికి ఈ ప్రతిష్టాత్మకమైన రైట్ లైవ్లీహుడ్ అవార్డును భారత సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాది అయిన కొలిన్ గొన్జాల్వెజ్కు ప్రకటించారు. ఆయన మానవ హక్కుల కొరకు పోరాడుతున్న ఒక సీనియర్ న్యాయవాది. ఆయన ప్రాథమిక హక్కుల పరిరక్షణలో విశేష కృషి కావించారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును చాలా ఏళ్ల తర్వాత ఒక భారతీయుడికి లభించింది. ఆయన పేరే కొలిన్ గొన్జాల్వెస్. ఈ అవార్డును గతంలో దక్కించుకున్న ప్రముఖ భారతీయుల్లో మేధా పాట్కర్ ఉన్నారు. మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు. అంతేకాకుండా ప్రముఖ పర్యావరణవేత్త వందనా శివ, సేవా అనే సంస్థను స్థాపించిన ఈలా భట్ మరియు కుష్ఠరోగుల కొరకై కృషి చేసిన బాబా ఆమ్టే లాంటి ప్రముఖులు కూడా ఈ అవార్డును గెలుచుకున్న వారిలో ఉన్నారు. ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అనే ఒక లాభాపేక్ష లేని సంస్థ 2017 సంవత్సరానికి గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ను విడుదల చేసింది. అంతర్జాతీయ పోటీతత్వ సూచి. ఈ గ్లోబల్ కాంపిటిటివ్ ఇండెక్స్లో భారత్కు 40వ స్థానం లభించింది. మొత్తం 137 దేశాలతో రూపొందించిన ఈ గ్లోబల్ కాంపిటిటివ్ ఇండెక్స్లో భారత్కు ఎన్నో స్థానం లభించింది అంటే భారత్కు 2017 సంవత్సరానికి 40వ ర్యాంకు దక్కింది. అగ్రస్థానంలో స్విట్జర్లాండ్ అనే దేశం ఉంది. టాపర్ ఈ స్విట్జర్లాండ్, వెరస్ ఇండియా ఈజ్ ర్యాంక్డ్ 40th ఇన్ ద గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లోనే ఉంది. దీన్ని క్లాస్ ష్వాబ్ అనే ఒక మానవతావాది 1971లో ప్రారంభించారు. ఇక కొంతమంది వ్యక్తుల గురించి చూద్దాం. రాజీవ్ మెహర్షి సెప్టెంబర్ 25వ తేదీన భారత నూతన కాగ్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. కాగ్ అనేది భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయబడిన సంస్థ, ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కాగ్ భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాజీవ్ మెహర్షి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆయన పదవీ విరమణ చేసిన శశికాంత్ శర్మ స్థానంలో నియమితులయ్యారు. రాజీవ్ మెహర్షి వయసు 62 ఏళ్ళు. ఆయన 2020 అంటే మరో 3 ఏళ్ల పాటు 2020 ఆగస్టు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. రాజీవ్ మెహర్షి రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా మరియు భారత హోమ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం కాగ్గా నియమితులయ్యారు. మరో ముఖ్యమైన నియామకం బిబేక్ డెబ్రాయ్. మనందరికీ తెలుసు బిబేక్ డెబ్రాయ్ నీతి ఆయోగ్లో ఒక సభ్యుడు.
ఆయనను ఇటీవల ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఆర్థిక సలహా మండలి ఉండేది. ఆ యూపీఏ గవర్నమెంట్లో ఈఏసీ చైర్మన్గా సి రంగరాజన్ వ్యవహరించారు. అయితే గత 3.5 ఏళ్ల నుంచి అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు 2017 సెప్టెంబర్లో తొలిసారిగా నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేశారు. 5 సభ్యులతో కూడిన ఈ ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ప్రముఖ ఆర్థికవేత్త నీతి ఆయోగ్ సభ్యుడైన బిబేక్ డెబ్రాయ్ని నియమించారు. ఈ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఆర్థిక అంశాలను విశ్లేషించి ప్రధానమంత్రికి సలహాలను ఇస్తుంది. ప్రస్తుత ఆర్థిక సలహాదారు పేరు అరవింద్ సుబ్రహ్మణ్యం, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. అరవింద్ సుబ్రహ్మణ్యం ఈ ఏడాది పదవీ విరమణ చేస్తాడు. అయితే ఆయనకు మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇక వార్తల్లోకి వచ్చిన మరో వ్యక్తి మధు కోడా జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అయితే ఆయన ఎన్నికల వ్యయం 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల వ్యయాన్ని తప్పులుగా చూపించినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం 3 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనొద్దు అని ఆయనపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి మరియు మరో ఎన్నికల కమిషనర్ ఓంప్రకాష్ రావత్ జారీ చేశారు. సో ఈ క్వశ్చన్ మనకు ఏ విధంగానే ఉండొచ్చు. ఇటీవలే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధానికి గురైన మధు కూడా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు లేదా ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? అప్పుడు మన జవాబు జార్ఖండ్ రాష్ట్రం. తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కొత్త సీఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా శశి శంకర్ను నియమించారు. అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మ్యాటిస్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ. అమెరికాలో మంత్రులు అనరు, వాళ్ళను సెక్రటరీస్ అంటారు. అందులో ముఖ్యమైన వారు రెక్స్ టిల్లర్సన్, ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే మనం విదేశాంగ మంత్రిగా పేర్కొనవచ్చు. మరొక వ్యక్తి జేమ్స్ మ్యాటిస్, ఆయన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అంటే అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి, అంటే మన దేశంలో రక్షణ మంత్రికి ఈక్వలెంట్ అని చెప్పవచ్చు. ఈ జేమ్స్ మ్యాటిస్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ భారత్లో ఇటీవల పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, ఆ తర్వాత మన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలుసుకొని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారతదేశం అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బలగాలను పంపదని, అయితే ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి కావలసిన పూర్తి సహాయ సహకారాలను భారతదేశం అందిస్తుందని ఈ సమావేశంలో భారత్ అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మ్యాటిస్కు స్పష్టం చేసింది. బిందేశ్వర్ పాఠక్, ఈయన ప్రముఖ ఎన్జిఓ సులభ్ ఇంటర్నేషనల్కు వ్యవస్థాపకుడైన బిందేశ్వర్ పాఠక్ ఇటీవల నరేంద్ర మోడీ పైన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు నరేంద్ర మోడీ ద మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్. ఈ పుస్తకాన్ని ఇటీవల అంతర్జాతీయంగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఆవిష్కరించారు. మనకు ప్రశ్న, నరేంద్ర మోడీ ద మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే ఆయన బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు
వ్యవస్థాపకుడు. మరో ముఖ్యమైన అంశం, ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ నటుల జాబితాను ఇటీవల ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుండి టాప్ 10లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి ప్రియాంక చోప్రా. ఆమెకు 8వ స్థానం దక్కింది. ఇది టీవీ నటీనటులకు సంబంధించిన జాబితా. ఆమెకు 8వ స్థానం దక్కింది. ఆమె 65.52 కోట్ల పారితోషికాన్ని టెలివిజన్ సీరియల్స్కు తీసుకుంది. 65.52 కోట్ల పారితోషికం తీసుకొని ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఆమె క్వాంటికో అనే సీరియల్లో నటిస్తోంది. ఆ నటనకు గాను ఆమెకు చాలా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఆ తర్వాత బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది. ఈ అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి కొలంబియాకు చెందిన సోఫియా వెర్గారా. ఈమె కొలంబియాకు చెందిన టీవీ నటి సోఫియా వెర్గారా. ఆమె ఆదాయం 271 కోట్లు, దాదాపు 271 కోట్ల రూపాయల ఆదాయంతో సోఫియా వెర్గారా అగ్రస్థానంలో ఉంది. భారత్ నుంచి ప్రియాంక చోప్రా 8వ స్థానంలో ఉంది. మన దేశంలో ఒక విషాద ఘటన జరిగింది. అది దసరాకు ముందు రోజు ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ రైల్వే స్టేషన్లో జరిగింది. ముంబై నగరంలోని ఎల్ఫిన్స్టోన్ రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృతి చెందారు. సో మనకు ప్రశ్న, ఎల్ఫిన్స్టోన్ రైల్వే స్టేషన్ ఏ నగరంలో ఉంది అని అడగవచ్చు. ఎందుకంటే ఇటీవల వార్తల్లోకి ఎక్కింది కాబట్టి అది ముంబై నగరంలో ఉంది. ఈ ఇరుకైన వంతెన పైన జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రయాణికులు మరణించారు.